హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు అమ్మమ్మ గారిల్లు. ముందుగా మీ అందరికీ ఈరోజైతే ఉదయాన్నే నేనైతే ఏ పని పెట్టుకోలేదన్నమాట. మీ అందరి కోసం చూసావా, ఇవన్నీ ట్యాబ్లెట్స్ అన్నమాట. ఎన్ని ట్యాబ్లెట్లు మనకి జలుబు వచ్చినా, తలనొప్పి వచ్చినా, చిన్న ఆరోగ్యపరంగా ఏదైనా చిన్న ఇబ్బంది అయినా అమ్మటే మెడికల్ షాప్కి వెళ్ళి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకొని పెట్టుకుంటాము. వాటల్లో మనం వేసుకునేది మళ్ళీ 1, 2 మిగతా అన్నీ ఇలాగే ఉంటాయండి. ఇంకా తగ్గిపోయింది ఇంకేం వేసుకుంటాంలే అని చెప్పేసి చూసావా ఎన్ని అట్టలు ఉన్నాయో. ఇలాగే ఉంచేసి ఇవన్నీ మళ్ళీ మనం మింగక అవి అలాగే ఉండిపోయి ఎక్స్పైర్ డేట్ అయిపోతాయి కదా. ఇవన్నీ ఇలా పారేయాలంటే నాకైతే మనసు ఒప్పలేదన్నమాట. ఇవైతే నేనైతే ఇప్పుడైతే చిన్న ట్రిక్ అయితే చేస్తున్నాను ఈ ట్యాబ్లెట్లు అన్నిటిని కూడా. అది ఏమిటంటే మీరు అందరూ చూడండి. ముందుగా మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఇవన్నీ పిప్పదీసి అంటే మనం ఓపెన్ చేసేసి ఒక బకెట్ నీళ్ళు అయితే తెచ్చుకున్నాను నేను. ఇదిగోండి, వీటల్లో ఏం చక్కగా చూస్తున్నారు కదా. ఈ ట్యాబ్లెట్లన్నీ ఇలా తీసి వేసేస్తున్నాను. ఇవన్నీ మనకి కరిగిన తర్వాత మనం ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి ఎలాగ నొప్పి అయితే తగ్గుతుందో అలాగే మన మొక్కలకి ఈ ట్యాబ్లెట్లు ఇలా తీసుకొని వేయటం వలన అవైతే చాలా అంటే చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట. అందుకని నేను అన్నీ వీటల్లో వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఓపెన్ చేసి ఇలా వేసేస్తే మన మొక్కలకి ఇవి కరిగిన తర్వాత చక్కగా మనం ఏ మొక్కకైనా సరేనండి. ఇదిగోండి ఈ ట్యాబ్లెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇలా మొత్తం నీళ్ళలో వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం ఏం చక్కగా ఏదో వాటరింగ్ అయితే ఇచ్చుకుందాము. చూడండి ట్యాబ్లెట్స్ అన్నీ చూడండి, తలనొప్పికి, జ్వరానికి, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా వీటన్నిటికీ తెచ్చుకున్న ట్యాబ్లెట్లు అనమాట. ఇవి ఎక్కువ పెయిన్స్కే వాడతాం అనమాట. బ్యాక్ పెయిన్ వచ్చిన ఇవి ఎక్కువ పెయిన్స్కి తెచ్చుకున్న ట్యాబ్లెట్స్. ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి. ఇవి మనం ఇలా వేస్ట్ చేయకుండా ఇలా వేసుకుంటే నేనైతే అన్ని ట్యాబ్లెట్లన్నీ ఇలా వేసేస్తున్నాను వాటర్లో వేసిన తర్వాత చాలా తొందరగా అయితే కరిగిపోతాయి అన్నమాట. వీటిని మనం చెయ్యి అయితే అసలు వాడొద్దండి, ఎందుకంటే ట్యాబ్లెట్లు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటల్లో కాస్త పవర్ అయితే ఉంటుంది. అయితే చూడండి ఇలా కలిపేస్తే ఏం చక్క మొత్తం వాటర్ అయితే కలిసిపోతుంది, కనిపిస్తుంది కదా. ఇవి మనం మొక్కలకి ఇస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తాయండి. మనం వాడుకుందే కాక ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లన్నీ ఇలా వాడటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయి మొక్కలకి. కాస్త వాటికి బలం అనే చెప్పాలి, కాకపోతే ఎక్కువ ఇవ్వకూడదు, కాస్త తక్కువలోనే ఇవ్వాలండి. ఒక మగ్గుతో వాటర్ తీసుకున్నప్పుడు ఆ మగ్గులోని వాటర్ ఒక 2 మొక్కలకి 3 మొక్కల దాకా వచ్చేటట్టు పోసుకుంటే సరిపోయిద్దండి. ఇంతేనండి, ట్యాబ్లెట్ చాలా తొందరగా కరిగిపోయింది కదా. ఇవైతే మొక్కలకైతే ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, చక్కగా కరిగిపోయినాయి ఇవన్నీ. ఇవైతే నేను ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, ఇది మాత్రం చాలా గుబురుగా అయిపోతుంది కానీ చెట్టు 3 సంవత్సరాలు అయిపోయిందండి. మరి ఇది కాపు వచ్చేసరికి ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు, కానీ దీనికైతే ఫస్ట్ వాటరింగ్ అయితే ఇస్తున్నాను. ఇది చాలా పొదలాగా అయింది, అందుకని చుట్టూ పోస్తున్నాను అనమాట. ఇది సపోటా అంతేనండి, కాస్త ఇచ్చుకుంటే సరిపోయిద్ది. చాలా సింపుల్ అండి. ఇలా మనం వేస్ట్ అవ్వకుండా ట్యాబ్లెట్స్ అన్నీ ఏం చక్క మనం మొక్కలకి ఇచ్చుకుంటే అవి చాలా హెల్తీగా అయితే ఉంటాయన్నమాట. ఓకేనా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.